నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన కన్నడ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి గురించి అందరికీ తెలిసిందే. తన టాలెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన రిషబ్ శెట్టి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక స్టోరీ చెప్పినట్టు వైరల్ టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఎప్పుడు పట్టాలెక్కబోతోంది, దాని వెనుక ఉన్న డీటెయిల్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సాధారణంగా ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే చాలా ఏళ్ళు స్ట్రగుల్ చేయాలి. కానీ రిషబ్ శెట్టికి ఆ రోల్ లేదు. కాంతారా చాప్టర్ 1 సినిమాలతో ఆయన పాన్ ఇండియా రేంజ్ లో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా కాంతారా చాప్టర్ 1 మూవీ దాదాపు 1000 కోట్లకు చేరువలో కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేసింది. హాట్ న్యూస్ ఏంటంటే సినీ అభిమానులందరూ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో గురించి ఇప్పుడు నెట్టింట ఒక వైరల్ న్యూస్ చెక్కలు కొడుతోంది. రిషబ్ శెట్టి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఒక స్టోరీ లైన్ చెప్పారట. అంతేకాదు, ఆ స్టోరీ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చినట్లు టాక్. రిషబ్ శెట్టి ఎన్టీఆర్ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మనకు తెలుసు. కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్. ఎన్టీఆర్ కు ప్రస్తుతం కమిట్మెంట్స్ చాలా హెవీగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ, ఆ తర్వాత దేవరా 2 సీక్వెల్, అలాగే తమిళ డైరెక్టర్ నెల్సన్ తో చేయాల్సిన సినిమా, ఇలా బిజీ స్కెడ్యూల్ ఉంది. బట్ ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాకే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కాంబో ట్రాక్ పైకి వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిషబ్ శెట్టి కూడా కాంతారా చాప్టర్ 2, శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర లాంటి బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మరి ఈ క్రేజీ మల్టీ టాలెంటెడ్ కాంబినేషన్ తెలుగు కన్నడ సినీ అభిమానులందరికీ బిగ్ ట్రీట్ ఇవ్వడానికి ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.